9 సంవత్సరాలు ఏం కొట్లాడిరు మీ ఎంపీలు పార్లమెంటుకు పోయి? ఏం మాట్లాడారు? ఒక్కడన్నా ఒక్క పనన్నా విభజన చట్టంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీనన్నా చట్టాన్ని అమలు చేసుకోవడం చేతగాలే. నీ ప్రభుత్వానికి కాలే, నీ ఎంపీలకు కాలే. ఇక నువ్వు పోయి కొట్లాడేదే ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఇర్రిలవెంట్ పార్టీగా మారిపోయింది. ఇవాళ ఉన్న పునాదులు కూడా ఎగిరిపోయే పరిస్థితి వచ్చేసింది. దాంతో భయపడిపోయి అది కట్టి పెట్టుకోవడం కోసం రకరకాల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎక్కడన్నా చెప్పిన మాటను, కాంగ్రెస్ చెప్పిన మాటను అమలు చేయకపోతే నువ్వు ఎత్తి చూయించు. ఏది చేయలేదో, ఏం పని చేయలేదో చూయించు మాకు. అరే మొదలు పెట్టక ముందే ఇవాళ 4వ తారీఖులు ఉన్నాం. ప్రమాణ స్వీకారం కూడా చేయలే 4వ తారీఖు. 7వ తారీఖు చేసేటప్పటికి ఇవాళ ఎన్ని రోజులైందో నాకు అర్థం కాదు. ఇంత అహంకారం ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్న డబ్బుల వల్ల వచ్చినటువంటి మదం ఇది. ఈ మదాన్ని తెలంగాణ ప్రజలు ఓడించడం ద్వారా తగ్గించారు. రేపు మొత్తం గుంజేసే పరిస్థితి వస్తుంది. దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.